Hi dear students, good morning everyone. This is your Madhu sir. Welcome to Suman TV. I have been working in some competitive institutions for 6 years as a GK faculty. Right? Now I am going to explain 2024 Central Jobs Notification details. Okay, ఈ వీడియోలో 2024 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే మనకు 2024లో సెంట్రల్ జాబ్స్ అసలు ఏముంటాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. In central level we have 5 departments mainly. In that first one UPSC. Okay, సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లలో మేజర్గా మనకు ఒక 5 డిపార్ట్మెంట్లు ఉండడం జరుగుతుంది. అందులో ఒకటి యూపీఎస్సి అండ్ సెకండ్ వన్ ఎస్ఎస్సి అండి. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్ఆర్బి, మెయిన్ డిపార్ట్మెంట్ ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫెన్స్ సెక్టార్, రక్షణ రంగం, డిఫెన్స్ సెక్టర్. అండ్ లాస్ట్ వన్ బ్యాంకింగ్ సెక్టార్ అండి, బ్యాంకింగ్ సెక్టార్. ఇవి మాత్రమే మేజర్గా మనకు సెంట్రల్ జాబ్స్ 90% రిక్రూట్ చేసే డిపార్ట్మెంట్లు ఇవే. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలని నియామకాలు చేసే డిపార్ట్మెంట్లు ఇవే అన్నట్టు. రైట్, ఏమేమి జాబ్స్ ఉంటాయి ఇందులో అనేది కూడా చూద్దాం చూడండి. యూపీఎస్సి ఏం చేస్తుంది? యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇది హైయెస్ట్ పోస్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏమేమి ఉంటాయనేది చూద్దాం చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చేసి ఇందులో మేజర్గా ఎస్ఎస్సి, సిజిఎల్, సెకండ్ వన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటిఎస్ అండ్ ఎస్ఎస్సి జీడి అండ్ ఎనీ అదర్ జాబ్స్ లైక్ ఢిల్లీ కానిస్టేబుల్ అట్లాంటివి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఆర్ఆర్బిలో మేజర్ జాబ్ చూద్దాం చూడండి. ఆర్ఆర్బిలో ఏమేమి ఉంటాయి అని అంటే మేజర్గా ఆర్ఆర్బి గ్రూప్ డి, నెక్స్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అండ్ ఆర్ఆర్బి టెక్నీషియన్, నెక్స్ట్ ఎన్టీపీసీ, నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఆర్పిఎఫ్ కూడా ఉంటుందండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నెక్స్ట్ డిఫెన్స్లో వచ్చేసి మనకు చూడండి ఇందులో మేజర్గా ఎన్డీఏ జాబ్స్ ఉంటాయి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఆర్మీ జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్, నెక్స్ట్ నేవీ అండి మేజర్గా ఇందులో. ఇక బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చేసి బ్యాంక్ జాబ్స్, బ్యాంక్ క్లర్క్ అండ్ బ్యాంక్ పిఓస్, ప్రొబేషనరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్. ఓకే, ఇవి మనకు మేజర్గా 90% జాబ్స్ ఇవే అండి. కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ ఉద్యోగాల నియామకాలు అనేవి ఈ డిపార్ట్మెంట్లు మేజర్గా ఈ జాబ్సే రిక్రూట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. రైట్, ఏంటి సార్ ఇవన్నీ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ భారతదేశంలో ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా ఉంటారో ఆ పబ్లిక్ ఏరియాలోనే మనకు సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏదో ఒక సేవ లేదా ఏదో ఒక డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలోనే నియామకాలు అనేవి ఉంటాయి. అందులో మేజర్గా యూపీఎస్సి అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశం మొత్తంలో అత్యున్నత ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు చేసే డిపార్ట్మెంట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. భారతదేశం అంతటా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఏవైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంటే పార్లమెంట్ కానీ డిఆర్డిఓ కానీ ఇస్రో కానీ ఎట్లాంటి ఏవైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లలో కానీ లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో కానీ ఉద్యోగాల నియామకాలు చేసేది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. నెక్స్ట్ ఆర్ఆర్బి మేజర్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. రైల్వే వ్యవస్థ అనేది చాలా పెద్దది కాబట్టి ఇది కూడా సపరేట్గా నియామకాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ డ్యూటీ చేసే వాళ్ళు ఓన్లీ రైల్వే డిపార్ట్మెంట్లో మాత్రమే చేస్తారు. ఓకే, నెక్స్ట్ డిఫెన్స్. ఇది భారతదేశ సరిహద్దులలో కోస్టల్ ఏరియాల్లో కానీ బౌండరీలలో కానీ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ మేజర్గా. రైట్, బ్యాంక్ ఇంకొకటి మేజర్ సెక్టార్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్. భారతదేశంలో ఉండే అన్ని బ్యాంకులలో ఐబిపిఎస్ సంస్థ, అటానమస్ బాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, ఐబిపిఎస్. ఇట్ ఈస్ ది అటానమస్ బాడీ. ఇది స్వతంత్ర సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది ఏం చేస్తా అంటే భారతదేశంలో ఉండే వివిధ బ్యాంకులలో
పిఓ జాబ్స్ కానీ క్లర్క్ జాబ్స్ కానీ రిక్రూట్ చేయడం జరుగుతుంటుంది. క్లియర్? ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అర్థమైంది కదా, దేశం మొత్తంలో అత్యున్నత ఉద్యోగాల నియామకాలు చేసేది యూపీఎస్సి, దేశం మొత్తంలో ఉండే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నియామకాలు చేసేది ఎస్ఎస్సి, రైల్వే డిపార్ట్మెంట్లో ఎక్కడైనా కానీ నియామకాలు చేసే బోర్డు ఆర్ఆర్బి, అండ్ దేశ సరిహద్దులలో కానీ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ రక్షణ దళంలో చేసేది డిఫెన్స్ సెక్టార్, అండ్ దేశంలో ఉండే అన్ని బ్యాంకులలో రిక్రూట్ చేసేది బ్యాంకింగ్ సెక్టార్ ఐబిపిఎస్ సంస్థ అన్నట్టు. రైట్, ఇది దీనికి సంబంధించింది. ఇక సివిల్స్ అనేది మనకు తెలిసిన విషయం. ఎస్ఎస్సిలో చూడండి మళ్ళీ ఏమేమి డిపార్ట్స్ ఉంటాయి. ఎస్ఎస్సి అంటే ఏం చెప్పినాము, సెంట్రల్ ఆఫీసెస్ ఆర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. అందులో ఎస్ఎస్సి సిజిఎల్ అంటే సిజిఎల్ మీన్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్క్ స్టాఫ్, ఎస్ఎస్సి జీడి జనరల్ డ్యూటీ అన్నట్టు. క్లియర్? అయితే వీళ్ళు దేశంలో ఎక్కడ చేస్తారు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పరిశోధన సంస్థల్లో. ఇక్కడ చూడండి, ఎక్కడైనా కానీ ఒక ఆఫీస్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక కాలేజో లేకపోతే ఏదైనా ఒక ఆఫీసు తీసుకున్నాం, అక్కడ ఎవరు ఉంటారండి, మేజర్గా హెడ్ ఉంటాడు లేదా ఆఫీసర్స్ లాగా హెడ్ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ కింద ఎవరు ఉంటారు, హెల్పర్స్ అంటే ఎవరు, డిటిపి ఆపరేటర్ కానీ లేకపోతే ఆఫీస్ అసిస్టెంట్ కానీ క్లర్క్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నట్టు. అది నెక్స్ట్ వాళ్ళ కింద ఎవరు ఉంటారో అసిస్ట్ చేయడానికి ప్యూన్ కానీ లేదా రికార్డు సెక్షన్ ఆఫీసర్ కానీ అక్కడ హెల్పర్స్ ఎవరైనా కానీ అంటే కింది స్థాయిలో ఆ టీ కాఫీ ఇవ్వడానికి కానీ అట్లాంటి కొన్ని ఆ రికార్డు ఆ జీరాక్స్లు తీసుకురా అట్లాంటి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ అట్లాంటి సంస్థలలో ఇంకెవరు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అంటే ఏదైనా రక్షణ విషయంలో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అది కామన్ ఎక్కడైనా కానీ, నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా లేకపోతే నువ్వు ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేసినా కానీ కామన్గా ఇట్లా ఉంటారు అన్నట్టు. హై లెవెల్లో ఒకరు ఉంటారు, వాళ్ళ కింద హెల్పర్స్ డిటిపి లేదా క్లర్క్ లెవెల్లో ఒకరు ఉంటారు. మళ్ళీ వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ప్యూన్ లాంటి వాళ్ళు హెల్పర్స్ ఉంటారు. మళ్ళీ వీళ్ళ ముగ్గురు డ్యూటీ డే టైంలో వర్కింగ్ టైంలో చేసినప్పుడు రిమైనింగ్ 24 hours సెక్యూరిటీగా కొద్దిమందిని నియామకం చేస్తారు. సేమ్ అట్లనే ఎస్ఎస్సి కూడా అన్నట్టు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నాం కదా, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీసర్ జాబ్స్ ఏంటంటే సిజిఎల్ జాబ్స్, హైయెస్ట్ జాబ్స్ సిజిఎల్ జాబ్స్, గ్రాడ్యుయేట్ అని అన్నాము, క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అన్నట్టు. అంతే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఏమన్నాము, లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్ కానీ లేకపోతే డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఇట్లాంటివి అని అన్నాం. అంటే ఆఫీసర్కి కొంత కింది లెవెల్లో ఏముంటుంది, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ అన్నట్టు. సిహెచ్ఎస్ఎల్ అంటే ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడే ఉండాలి, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి అన్నట్టు. అంటే హయ్యర్ సెకండరీ అని పదం వచ్చింది అని అంటే ఇంటర్మీడియట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ కింద ఎవరు ఉంటారని చెప్పిన, ప్యూన్స్ కానీ హెల్పర్స్ కానీ ఉంటారని చెప్పిన. వాళ్ళెవరు, వీళ్ళు మల్టీ టాస్క్ స్టాఫ్ అంటే మల్టీగా అంటే ఏ వర్క్ అయినా చేయగలిగే వాళ్ళు అన్నట్టు. వీళ్ళకి ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటే ఇక్కడే ఉంటుంది, ఇంటర్ లెవెల్ అయితే ఇక్కడే ఉంటుంది, 10th క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇక్కడ 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళెవరు, ఎస్ఎస్సి జీడి సెక్యూరిటీ అన్నట్టు. ఓకే, ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ ఆర్ఆర్బికి సంబంధించి చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి అని ఎక్కడైనా వింటూ ఉంటాము. మరి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉండదా సార్ అని అంటే అవి కూడా ఉంటాయి. గ్రూప్ ఏ అనేది సివిల్ సర్వీసెస్ కండక్ట్ చేస్తుంది, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ గ్రూప్ బి అనేది, గ్రూప్ సి, గ్రూప్ బి అనేది గ్రూప్ డి నుంచి ప్రమోషన్ ద్వారా వస్తూ ఉంటాయి అన్నట్టు, రిక్రూట్ చేయరు. నెక్స్ట్ గ్రూప్ డి అనేది లో లెవెల్లో అన్నట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది రైల్వే రిక్రూట్మెంట్. అందులో మెకానికల్ స్ట్రీమ్లో, ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో, ఎలక్ట్రీషియన్ స్ట్రీమ్లో కానీ ఇంకేదైనా ఇంజనీరింగ్ స్ట్రీమ్లలో కానీ అట్లాంటి వాటికి సంబంధించినది గ్రూప్ డి సెలెక్షన్స్ అన్నట్టు. నెక్స్ట్ ఎన్టీపీసీ, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండి. ఈ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే వీళ్ళేమో ఏది హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు, వీళ్ళు సాఫ్ట్ వర్క్ అని చెప్పొచ్చు. అంటే రైల్వే డిపార్ట్మెంట్లలో సాఫ్ట్ వర్క్ అంటే ఏం చెప్తామనంటే అక్కడ స్టేషన్ మాస్టర్లా కానీ లేకపోతే అక్కడ మెడికల్ ఆఫీసర్గా కానీ లేకపోతే అక్కడ స్టోర్ కీపర్గా కానీ ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నట్టు ఎన్టీపీసీ. నెక్స్ట్ ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్. వీళ్ళు మెకానికల్ స్ట్రీము అండ్ అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేయాల్సి ఉంటుంది. అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్ట్రీమ్స్ ఉంటాయి. టెక్నికల్ జాబ్స్ వచ్చేసి, ఈ టెక్నికల్ జాబ్స్ వాళ్ళు ఏంటంటే సిగ్నలింగ్ సిస్టమ్ని అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ని అంటే ఆ రైలు వచ్చేటప్పుడు సిగ్నల్స్ ఇవ్వడం కానీ, ఆ రైలు ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ మారడం కానీ ఇట్లాంటి, లేదా ఆ రైళ్ళు వెళ్ళే దారిలో మళ్ళీ రోడ్ వే ఉంటే అక్కడ గేట్స్ సరిగా పనిచేస్తలేవో ఇవన్నీ టెక్నికల్గా చూసుకునే వాళ్ళు ఈ టెక్నీషియన్స్ అన్నట్టు. క్లియర్? నెక్స్ట్ ఆర్పిఎఫ్. ఈ మొత్తానికి వీళ్ళేమో వర్క్ చేసేటోళ్ళు, వీళ్ళేమో హార్డ్ వర్క్. అంటే హార్డ్ వర్క్ అని అంటే ఏది రైల్వేకి సంబంధించిన మొత్తము అదేది తయారీ రంగంలో ఈ గ్రూప్ డి వాళ్ళు ఉంటారని చెప్పవచ్చు. ఎన్టీపీసీ అంటే ఏంది, ఆ
ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసే డిపార్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ అంటే ఏంది, సిగ్నలింగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్పిఎఫ్ అని అంటే ఈ రైల్వే డిపార్ట్మెంట్ మొత్తానికి ఏంటిది, ప్రొటెక్షన్ ఫోర్సు అన్నట్టు. ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా చేస్తూ ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి చూడండి. డిఫెన్స్ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. నేవీ అని అంటే నౌకాదళము, అంటే తీర ప్రాంతంలో. ఎయిర్ ఫోర్స్ అంటే పైలట్స్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్మీ అని అంటే సరిహద్దుల్లో పనిచేయాల్సి ఉంటుంది అన్నట్టు. వీళ్ళందరికీ ఆఫీసర్ వర్క్ ఏంటంటే ఎన్డీఏ. ఈ ఎన్డీఏ కూడా యూపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్లో ఐబీపీఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని అంటే ఈ బాడీ, అటానమస్ బాడీ ఏది ప్రొబేషనరీ ఆఫీసర్, వీళ్ళనే ఏమంటారంటే అసిస్టెంట్ మేనేజర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లేదా క్లర్క్ జాబ్స్, ఈ రెండింటిని నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, రిక్రూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏముంటాయి అనేది ఇంతవరకు చెప్పినండి. ఇప్పుడు ఇందులో ఏ నోటిఫికేషన్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేది కూడా తెలియాలి మనకు క్లియర్గా. అయితే యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి కూడా క్యాలెండర్ ఇచ్చింది, ఇయర్ క్యాలెండర్. ఆర్ఆర్బి కూడా ఇయర్ క్యాలెండర్, టెంటేటివ్ క్యాలెండర్ అని రీసెంట్గా ఇచ్చింది. డిఫెన్స్ ఎవ్రీ ఇయర్ ముందే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది, బ్యాంకింగ్ కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అన్ని ముందే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఆ డేట్ని బట్టి మనం ప్రిపేర్ అవుతే బాగుంటుంది అన్నట్టు, రైట్. ఇందులో యూపీఎస్సీకి సంబంధించి చూడండి, ఇది ఫిబ్రవరి 14 రోజు, అంటే ఫిబ్రవరి 14, 2024 అంటే ఈ మధ్య నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఏది అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ March 5, 24. March 5, 24. Exam application starts from February 14 to last date of application March 5, 24. Date of exam 26th May 24. క్లియర్? ఇది ఏది యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ సంవత్సరం 2024లో యూపీఎస్సీ సివిల్స్ February 14 నోటిఫికేషన్ ఇచ్చి 14 నుంచి March 5 వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 26. క్లియర్? నెక్స్ట్ వీడియోలో ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ.